ప్రభువుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మలను దీవిస్తున్నాను. ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో నుండి ఇక్కడ జ్వరముతో బాధపడుతున్నటువంటి స్త్రీని గురించి మనం ఈ సమయంలో సంభాషించుకుందాం. దేవుని వాక్యంలో మనం చూచినప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం, యేసు ప్రభుల వారు పేతురు గారి యొక్క గృహములోనికి రాగానే పేతురు గారి అత్త జ్వరముతో బాధపడినట్లు మనము చూస్తున్నాం. లేవలేని స్థితిలో ఆమె ఉంది. విపరీతమైనటువంటి జ్వరముతో ఆమె బాధపడుతున్నటువంటి సందర్భంలో యేసు ఆమెను చూచి ఆమె పైన కనికరం ఉంచి ఆమెను ముట్టి బాగు చేసి స్వస్థపరిచాడు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, జ్వరాలతో బాధపడుతున్నటువంటి ప్రజలు లేకపోలేదండి, చాలామంది ఉన్నారు. జ్వరము భయంకరమైనటువంటి స్థితి, లేవలేకుండా చేస్తూ ఉంటుంది. మంచములో నుండి కొన్నిసార్లు జ్వరము, రక్త కణాలు పడిపోవడం, లేకపోతే చలి జ్వరం, విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు స్వస్థపరిచేవాడు. ఆయన అద్భుతములు చేయగలిగినవాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడు, రోగులను బాగు చేసేవాడు, వ్యాధిగ్రస్తులను ఆయన ముట్టి స్వస్థపరిచే దేవాతి దేవుడు. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒక అద్భుతము జరగాలి అంటే, ఒక ఆశ్చర్యమైన కార్యము ప్రభు నీ జీవితంలో జరిగించాలి అంటే, నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆధారపడినప్పుడు జ్వరంతో బాధపడుతున్నటువంటి పేతురు గారిని ప్రభు బాగు చేసినట్లుగా ఈ సమయంలో ఈ విషయాలు వింటున్నటువంటి నీవు, ఈ సమయాన్ని చూస్తున్నటువంటి నీవు, ప్రభు నిన్ను స్వస్థపరిచేవాడై ఉన్నాడు. ఆయన ముట్టి బాగు చేసేవాడై ఉన్నాడు. అందుకే నువ్వే బాధతో, ఏ బలహీనతతో బాధపడుచున్నప్పటికైనాను కూడా ఆయన నిన్ను ముట్టి బాగు చేసేవాడు. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే జ్వరాలతో బాధపడుచున్నారో అటు బిడ్డలు ముట్టి బాగు చేయండి. ప్రతి కాడిని విరిచివేయబడును గాక. జ్వరమే కానీ, బాధే కానీ, బాడీ పెయిన్సే కానీ, శరీర క్రియలే కానీ, ఎలాంటి జ్వరాలతో, బలహీనతలతోని బిడ్డలు బాధపడుతున్నారు అట్టి వారిని యేసు నామములు ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసు నామములు ఇప్పుడే విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి బాధ నుండి, ప్రతి బలహీనత నుండి, వారికి ఉన్నటువంటి జ్వరాలు, బాధలు, బలహీనతలు యేసు నామములు లయపరచబడునుగాక, స్వస్థత కలుగునుగాక. మమ్మల్ందరినీ ముట్టి బాగు చేయండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడలను బాగు చేసి స్వస్థపరిచి మీరే మహిమ తెచ్చుకొనమని యేసు నామమును అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.